ఆచి చికెన్ మసాలా. పిఠాపురం రాజకీయాల్లో ఎస్వీఎస్ఎన్ వర్మ పెద్ద కోటనే నిర్మించారా? పవన్ ఇలాకాలో వర్మను రీప్లేస్ చేయడం టీడీపీకి కష్టంగా మారిందా? కొత్త ఇన్ఛార్జ్ను నియమించేందుకు పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఓ నేతకు వర్మ అనుచరుల నుంచి నిరసన గలం వినిపించడంతో ఆ మాజీ మంత్రి షాక్ అయ్యారా? ప్రజాభిప్రాయం మేరకు ఇన్ఛార్జ్ నియామకం ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిఠాపురంలో కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించిన కష్టమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోందా? కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ ను కలిసిన 3 రోజులకే ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పించారు. అయితే పిఠాపురంలో జనసేనతో తీవ్ర విభేదాలే వర్మ తొలగింపునకు కారణంగా తెలుస్తుంది. అయితే పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించి పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే వర్మ తొలగింపు వెనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉండవచ్చనే వర్మ అనుచరులు భావిస్తున్నారు. అయితే పిఠాపురంలో కూటమి లక్ష్యాలకు వర్మ చర్యలు అడ్డుగా మారాయని టీడీపీ అధిష్టానం భావిస్తుందని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆధిపత్యం కోసం మిత్రపక్షంతో ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నారని హైకమాండ్ కు వరుసగా నివేదికలు అందాయట. ప్రస్తుతం పిఠాపురంలో పొత్తు ధర్మాన్ని కాపాడడం, జనసేనతో సఖ్యతగా ఉండడం ముఖ్యమని భావించిన సీఎం చంద్రబాబు వర్మకు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారని అంటున్నారు. ఈ నిర్ణయంతో కూటమిలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని టీడీపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. 2014లో ఒకసారి మాత్రమే గెలిచినప్పటికీ పిఠాపురంపై ఆయన మంచి పట్టు సంపాదించారు. అయితే 2024లో టికెట్ తనకే వస్తుందని వర్మ భావించారు. కానీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. దాంతో వర్మకు టికెట్ దక్కకుండా పోయింది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. దాంతో వర్మను రాజ్యసభకు పంపుతారా లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయనకు హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. దీనికి తోడు పిఠాపురంలో టీడీపీ వరుస అవమానాలు జరగడాన్ని వర్మ తట్టుకోలేకపోయారు. అందుకే జనసేన నేతలతో తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ గొడవలు కాస్త 2 పార్టీలకు ఇబ్బందిగా మారింది. అటు జనసేన అధినేత పవన్ కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచడంతో చర్యలు తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ పాతుకుపోయారు. అంతేకాదు 22 ఏళ్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో ఆయనకు పరిచయాలున్నాయి. అలా ఆయన తెలుగుదేశం పార్టీకి 2.5 దశాబ్దాలుగా ఒక సైనికునిగా గట్టిగా బంధం వేసుకున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీకి వర్మ నుంచి పార్టీని వేరు చేయడం కష్టమైపోయిందని అంటున్నారు. పిఠాపురంలో టీడీపీ క్యాడర్ అంతా వర్మ వెంటే నడుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వర్మకు టికెట్ ఇవ్వడం లేదని తెలియడంతో అప్పట్లో పిఠాపురం అంతటా టీడీపీ కార్యకర్తలు సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే పార్టీ వేరు అని, వర్మ నాయకత్వం వేరు అని చెప్పేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అంతేకాదు వర్మకు ప్రత్యామ్నాయంగా మరో లీడర్షిప్ తయారు చేయడంలో కూడా పార్టీ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేశారు. ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో కమిటీని వెయ్యాలా లేక కొత్త ఇన్ఛార్జిని నియమించాలా అన్న దానిపై టీడీపీ పరేషాన్ అవుతుంది. ఎందుకంటే పరిశీలకునిగా పార్టీ మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుని పంపించారు. ఆయన పిఠాపురం టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారంతా వర్మకు అన్యాయం చేశారు అని రచ్చ చేశారు. వర్మ పార్టీ కోసం కష్టపడితే ఆయనకు అన్యాయం చేస్తారా అని క్యాడర్ గలమెత్తారని తెలుస్తుంది. అయితే కార్యకర్తల అభిప్రాయం మేరకే అన్నీ జరుగుతాయని పరిశీలకునిగా మాజీ మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు తెరపైకి అనేక పేర్లు వస్తున్నాయి. కానీ ఎవరిని ఇన్ఛార్జిగా చేసినా వర్మ ప్రభావాన్ని తట్టుకొని నిలబడి పార్టీని నిలబెట్టగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి పిఠాపురం టీడీపీ చుట్టూ వర్మ తన కోటను బలంగా కట్టేశారు అని అంటున్నారు పార్టీ వర్గాలే స్వయంగా అంగీకరిస్తుంది.